హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా లేదా పిల్లల లంచ్ బాక్స్లోకి లేదా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి ఇవ్వటానికి అన్ని విధాలుగా ఏ టైంలో అయినా తీసుకోవడానికి వీలుగా ఉండే వడాపావుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పక్కా మనం బయట తిన్నప్పుడు ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుందండి. ఇంకా అంతకంటే హెల్తీగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా ఒక 4 నుంచి 5 ఆలుగడ్డలను ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి, మ్యాష్ చేసుకొని. ఇప్పుడు మనం 5 గ్రీన్ చిల్లీ ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కోర్స్గా. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి. దీన్ని కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనము రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా మనం కరివేపాకుని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఇవి వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇందులో ఏమైనా చెమ్మలాగా ఉంటే అదంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ బంగాళదుంప కర్రీ అనేది. ఇది మనం వడని ప్రిపేర్ చేసుకోవడానికి లోపల స్టఫింగ్ అండి. ఇది మీకు కనుక ఇష్టం ఉంటే ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇందులో నిమ్మరసం ఏమీ యాడ్ చేయట్లేదు. ఒక గుప్పెడు నిండా కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది కనుక మనము వడాపావు చేసుకొని తర్వాత మిగిలినా కూడా దీన్ని మనము దోశల్లో స్టఫింగ్ లాగా కూడా, మసాలా దోశలాగా కూడా దీన్ని వాడుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం శనగపిండిని తీసుకొని ఒక గ్లాసు నేను ఈ విధంగా 1/2 టీ స్పూన్ పసుపు ఇంకా 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని తగినంత ఉప్పుని వేసుకొని మనం దీన్ని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని మనకి క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మనము బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా మనం నీళ్ళను వేసుకుంటూ ఈ పిండిని మనం బజ్జీలు వేసుకోవటానికి పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఉండలు లేకుండా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా చేస్తే మనకి ఆయిల్ లాగేస్తుందండి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ లోపల మన బంగాళదుంప కూరను ప్రిపేర్ చేసాం కదా, అది చల్లారిపోయిందండి. ఈ విధంగా మన అన్నింటినీ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వడాపావులోకి గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. కొత్తిమీరని తీసుకొని తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 ఇంచ్ అల్లము ఇంకా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇందులో నేను నిమ్మకాయను కూడా ఒక 1/2 నిమ్మకాయను కూడా ఈ విధంగా రసం పిండి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, మన గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ చేయాల్సిన అవసరం లేదు. మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ వడల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మనం బాల్స్గా ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని ఈ శనగపిండి బ్యాటర్లో వేసేసుకొని ఒక్కొక్క దాన్ని నిదానంగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వడాపావ్ అనేది. చూస్తున్నారు కదా, మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం హీట్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో అనేది చాలామందికి స్ప్రెడ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మిగతా వాటన్నింటిని కూడా ఇదే విధంగా వడల్ని మనము ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
తర్వాత మన దగ్గర వడలు వెయ్యంగా ఇంకా మిగిలిన శనగపిండి ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా చూసారా, ఈ విధంగా బూందీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. బూందీ అంటే పర్ఫెక్ట్గా రౌండ్గా రావాల్సిన అవసరం ఏమీ లేదండి. మనం ఈ వడాపావుకి అవసరమైన వెల్లుల్లి కారాన్ని ఈ బూందీతోనే ప్రిపేర్ చేస్తామండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఏమీ దానికి రౌండ్ షేప్ రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా వేసేసుకొని దీన్ని మీడియం అంటే మరీ కరకరలాడేలాగా ఏమీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీడియంగా క్రిస్పీనెస్ వస్తే సరిపోతుంది. ఇలా మనం వేగిన తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి. మనం వడాపావులోకి పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా చీలికలు మధ్యలో చీలికలుగా పెట్టుకొని ఆయిల్లో వేయించుకొని దాని మీద ఉప్పు చల్లి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బూందీ ఉంది కదా, ఇప్పుడు మనం వడాపావులోకి అవసరమైన వెల్లుల్లి కారాన్ని, బాంబేలో అయితే ఇది చట్నీ అంటారండి, ఈ వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుని ఆ బూందీని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, మన ఉప్పు తగినంత ఉప్పు, ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని ఈ విధంగా మనం వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కారం అనేది ఈ వడాపావులోకే కాదండి, దీన్ని మనం ఫ్రై కర్రీస్లో వేసుకోవచ్చు, దోశలోకి ఇంకా ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం వడాపావుని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో చూడండి. మనం పావు బాజీకి తీసుకుంటాం కదా, ఆ పావులను తీసుకొని ఇలా కట్ చేసుకొని పైన లేయర్కి నేను గ్రీన్ చట్నీని అప్లై చేస్తున్నాను. తర్వాత మనం కింద ఉన్న పోర్షన్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కారం కనుక మిగిలితే కంపల్సరిగా మనకి దొండకాయ, బెండకాయ ఇంకా అలాంటి ఫ్రై కర్రీస్లోకి, దోశల మీద వేసుకోవటానికి, ఇడ్లీలో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడని పెట్టుకొని అదేవిధంగా ఈ పచ్చిమిర్చిని కూడా ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవటమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వడాపావ్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లోకి ఇచ్చినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. అదేవిధంగా లంచ్ బాక్స్లో పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం బాంబే వెళ్ళినప్పుడు కానీ ఇట్లా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఎక్కువ చూస్తే ఇవి మార్నింగ్ ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. బ్రేక్ఫాస్ట్ కింద చాలా ఇష్టంగా తింటారు అక్కడ వాళ్ళు. చూస్తున్నారు కదా, అంతేనండి, ఎంతో ఈజీగా వడాపావుని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం చేసే వారి కోసం నేను అన్నీ వివరంగా చెప్తూ చేశాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది కిట్టి పార్టీస్ టైంలో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.